ఇక భారీ వర్షాలతో నేషనల్ హైవే 44 పై నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. వర్షాలతో కొన్ని చోట్ల రోడ్డు కొట్టుకుపోయింది. వరద ఉధృతికి బిక్నూరు దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ మీదుగా వెళ్లే వాహనాల్ని దారి మళ్లిస్తున్నారు. వాహనదారులు డైవర్ట్ చేసిన మార్గాల్లో ప్రయాణించాలని, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరేలా పోలీసులకు సహకరించాలంటున్న సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సిపి గజరావ్ భూపాల్తో మా ప్రతినిధి మడికంట ఫేస్ టు ఫేస్. రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఇప్పటికే ఆదిలాబాద్ అలాగే ఉత్తర తెలంగాణలో ఈ భారీ వర్షాల వల్ల నేషనల్ హైవేతో పాటు వివిధ మార్గాల్లో వెళ్లే రూట్లలో పూర్తిగా రాకపోకలు స్తంభించాయి. ఇప్పటికే ట్రాఫిక్ విభాగం ఈ వర్షాల పట్ల అప్రమత్తమైంది. భారీగా వెళ్లే వాహనాలు కావచ్చు, లేదంటే ఇతర వాహనాలు రూట్లు మళ్లింపు కార్యక్రమాలు అయితే చేపట్టారు. అసలు ఇంతకీ ఈ ట్రాఫిక్ మళ్లింపు ఏ రూట్లో ప్రవేశపెట్టారు, ఎక్కడెక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది అనేది తెలుసుకోవడం కోసం ప్రస్తుతం మనతో పాటు సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సిపి గజరావ్ భూపాల్ గారు ఉన్నారు. ఆయన అడిగి అసలు ఎక్కడెక్కడ ఈ ట్రాఫిక్ నిలిచిపోయింది, ఏ రూట్లలో ఈ ట్రాఫిక్ను మళ్లిస్తున్నారని ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి. మనకి ముఖ్యంగా నేషనల్ హైవే 44 కామారెడ్డి బిక్నూరు దగ్గర పూర్తిగా డ్యామేజ్ అయిందని వార్త రావడం వల్ల ఆ హైవే మీద కొన్ని ట్రాఫిక్ డైవర్షన్స్ పెట్టడం జరిగింది. మనకి అది హైవే మన లిమిట్స్లో సుచిత్ర జంక్షన్ నుండి మేడ్చల్ మీదుగా వెళ్తుంది. కాబట్టి మనం మేడ్చల్ దగ్గర నుంచి కూడా ఈ ట్రాఫిక్ అంతా ఆదిలాబాద్ నాగ్పూర్ వెళ్ళే హెవీ వెహికల్స్ అన్నీ కూడా షామీర్పేట్ వైపు డైవర్ట్ చేయడం జరిగింది ఓఆర్ఆర్ నుంచి. అక్కడ నుంచి వాళ్ళు సిద్దిపేట కరీంనగర్ మీదుగా ఆర్మూర్ వెళ్ళి అక్కడ నుండి మరి నేషనల్ హైవే జాయిన్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఈ లైట్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవి తుప్రాన్ వరకు కూడా బాగానే ఉంది రోడ్డు, అక్కడ వరకు కూడా అలౌ చేయొచ్చని ఆ మెదక్ డిస్ట్రిక్ట్ వాళ్ళు చెప్పడం జరిగింది. తుప్రాన్ వరకు అలౌ చేస్తాము. తుప్రాన్ దాటి ఒకవేళ వాళ్ళు హైవేలో వెళ్ళాలంటే తుప్రాన్ నుంచి డైవర్షన్ తీసుకుని గజ్వేల్ సిద్దిపేట వెళ్ళి మళ్ళీ ఆ హైవేకి జాయిన్ కావచ్చు. సార్, నేషనల్ హైవే 44 కొన్ని చోట్ల పూర్తిగా దెబ్బతింది. సో ఆ రోడ్ని పునరుద్ధరించడానికి ఎంత సమయం పడుతుందని మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? యాజ్ ఆఫ్ నో మనకి ఇన్ఫర్మేషన్ లేదండి. ఇప్పుడు నేషనల్ హైవే అథారిటీస్ వాళ్ళు దానిపైన వాళ్ళు కృషి చేస్తున్నారు. అది పునరుద్ధరణ జరిగే వరకు కూడా ట్రాఫిక్ డైవర్షన్స్ కొనసాగుతాయి. సార్, ఈ భారీ వర్షాల్లో చాలామంది వాళ్ళు దూర ప్రయాణాలు కొంతమంది వాయిదా వేసుకుంటున్నారు, కొంతమంది రిస్క్ చేసి ప్రయాణిస్తున్నారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఏ రోడ్లు అయితే మనకి సేఫ్గా ఉన్నాయో ఆ రోడ్లు వాడటంలో ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ చాలా చోట్ల ఈ వాగులు ఈ పొంగి ఉండటం వల్ల ముందస్తుగా సమాచారం తెలుసుకుని ఆ రోడ్స్ అవాయిడ్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా రోడ్డు పైన ఎక్కువ నీరు పారుతున్నప్పుడు క్రాస్ చేయకుండా ఉండటం మంచిది. సార్, ఓవరాల్గా ఈ భారీ వర్షాల నుంచి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలంటే మీరు ఇచ్చే సూచనలు ఏంటి? ముందస్తు సమాచారం తెలుసుకుని బయలుదేరాలి. అట్లాగే ఈ వాగులు వంకలు ఫాస్ట్ కరెంట్ ఉన్నప్పుడు దాన్ని క్రాస్ చేయకుండా ఉండాలి. అలాగే తెలిసిన మార్గాల్లోనే వెళ్ళండి, తెలియని మార్గాలు వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో NH44 బిక్నూరు వద్ద పూర్తిగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇందుకు అనుగుణంగానే సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఆ రూట్లను కూడా కొన్ని ఆదిలాబాద్ నుంచి వచ్చే వెహికల్స్ని రూట్లు మార్చారు. అలాగే హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ మీదుగా నాగ్పూర్ వెళ్లే వెహికల్స్ కూడా దారి మళ్లించినట్లుగా తెలిసింది. ప్రజలు ఎప్పటికప్పుడు ఈ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఏవైతే రూట్లలో డైవర్షన్ చేశారో ఆ రూట్లను ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలి, వాటిని అనుసరిస్తూ ఉండాలంటూ ప్రస్తుతం సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ దాస్తో మణికంఠ, ABN ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.